హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు కూడా ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తున్నానండి. ఇవాళ వ్లాగ్లో అయితే కన్నా నేనైతే కంచి నుంచి అయితే 2 చీరలు అనేది తెప్పించుకున్నాను. ఆ చీరలు ఎలా ఉన్నాయి అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను ఈరోజు ఈ వ్లాగ్లో అయితే కన్నా. సో తప్పకుండా చూడండి, ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది. సో ఈ వ్లాగ్ కంటిన్యూ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తున్నారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చింది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. సో అలాగే ఇంకా మీరు లైక్ చేయనట్టయితే కన్నా ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సో లేట్ చేయకుండా ఈ చీరలు ఎలా ఉన్నాయి అనేది కూడా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? సో ఇవేనండి చీరలు అయితే, 2 చీరలు అయితే తెప్పించినాను. భలే ఉన్నాయి చీరలు అయితే. చూడండి, చీర అయితే ఇది పట్టు చీర అనమాట. రెడ్ కలర్ అలాగే గ్రీన్ అయితే వచ్చింది. ఇది పళ్ళు, ఇది వచ్చేసి పింక్ ఈ చీర. సో ఫస్ట్ అయితే ఈ చీర చూపించా చూడండి, భలే ఉండదు ఈ చీర. చీర అంతా ఈ మాదిరి ఉంది. ఇది పట్టంచు. చీరకైతే ఈ మాదిరిగా డిజైన్ అయితే ఇచ్చినారు. చీర అంతా కూడా రెడ్, అలాగే మనకు కాంబినేషన్ వచ్చేసి ఈ మాదిరిగా పట్టన్స్ అయితే వచ్చింది. ఇది పళ్ళు. చీర అంతా ఒకసారి చూపించే చూడండి. పళ్ళు అయితే చాలా బాగుందండి, డిజైన్ అయితే కదా. ఇది పళ్ళు అయితే, బ్లౌజ్ ఈ మాదిరి ప్లెయిన్ వచ్చింది. బ్లౌజ్ అయితే, బ్లౌజ్ కూడా గ్రీన్ ఇచ్చిండారు. చీర అయితే కన్నా వేరే లెవెల్లో ఉంది, అంత బాగుంది చీర అయితే. నాకైతే ఈ మాదిరి కలర్స్ అయితే లేవు. అంచు అయితే చాలా బాగా వచ్చింది చూడండి. రెడ్కు ఈ మాదిరిగా గ్రీన్ బాగుంది కాంబినేషన్ అయితే కన్నా. చీర అంతా ఒకసారి చూపించే చూడండి. ఇది బ్లౌజ్, ఇది ఇక్కడ సెరుగు కలర్ వస్తుంది. అంచు బాగుంది కదా చీర. చీర అంతా కూడా ఇదే మాదిరిగా ఉంది. డిజైన్ అయితే ఈ మాదిరిగా చిన్న చిన్న అక్కడక్కడ ఇచ్చినారు. ఇది పై పక్క, ఇది వచ్చేసి మనకు పెద్ద అంచు ఉంది కదా, అది కింది పక్క వస్తుంది. మనకు వరలక్ష్మి పండుగ కూడా దగ్గరలోనే ఉంది కాబట్టి అమ్మవారికి చాలా బాగుంటుంది ఈ చీర అయితే కదా. భలే నచ్చిందండి నాకైతే కానీ ఈ చీర. నా దగ్గర లేదు ఈ చీరలు అయితే కదా. కట్టుకుంటే చాలా బాగుంటుంది. మెయిన్ ఈ చీరకు హైలైట్ ఏంటంటే పళ్ళు బలుంది చూడండి. పళ్ళు ఈ మాదిరిగా ఉంది. ఈ మాదిరిగా వచ్చింది పళ్ళు అయితే. బాగుంది కదా చీర అయితే. వన్ పీట్ వేసుకున్నామంటే మనకు ఈ మాదిరిగా అయితే వస్తుంది. బాగుంది చీర అయితే, చాలా బాగుంది. సో చీర అంతా కూడా ఈ మాదిరిగా ఉంది ఈ చీర అయితే కన్నా. ఇది వచ్చేసి కంచిపట్టు సారీస్ అంటండి, చాలా బాగుంది. సో ఆ చీర కూడా చూపించారు చూడండి. ఇదైతే పింక్. ప్రైజ్ ఎంత అయింది చెప్తానండి లాస్ట్లో అయితే కన్నా. చీర అంతా కూడా ఈ మాదిరిగా. ఇది పళ్ళు, బ్లౌజ్ అయితే ఇది ఇక్కడ చెరుగు. పళ్ళు అయితే ఈ మాదిరిగా ఉంది. చీర బాగా మెత్తగా ఉండదండి ఇదైతే కన్నా. చీర అంతా కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపించే చూడండి. ఇది పళ్ళు, ఓకే. చీర అంతా కూడా ఈ డిజైన్లో ఉంది, చాలా బాగుంది ఈ చీర. ఇలా ఉంది చీర. పింక్ లైట్ మనకు సిమెంట్ కలర్ మాదిరిగా.
మెత్తగా ఉండదు. ఇట్లా ఉంటేనే చీరలు కట్టుకోవడానికి బాగా ఇష్టమవుతుంది మనకి ఎండలకాలం కట్టుకోవడానికి. సో ఇది సెరుగు కలర్ వచ్చేది ప్లెయిన్ ఇచ్చిండాడు. ఇది వచ్చేసి జాకెట్కి అయితే కన్నా ఈ మాదిరిగా అంటే బ్లౌజ్ చిన్న అంచు ఇచ్చిన్నారు. పర్లేదు, పెద్ద అంచు ఉంటే బ్లౌజ్ బాగుండదు కాబట్టి ఈ మాదిరిగా అయితే ఇచ్చినారు. సో చీర అంతా కూడా ఈ మాదిరిగా ఉండాలి. ఇది చాలా బాగుండాయండి చీరలు అయితే కన్నా. సో మాకు తెలిసిన వాళ్ళు అయితే కన్నా కంచి నుంచి అయితే పంపించిండారు 2 చీరలు అయితే. సో బాగుండాయి చీరలు. సో ఇది ప్రైస్ వచ్చేసి ఈ చీర వచ్చేసి మనం 1 ఫీట్ వేసుకొని చీర కట్టినామంటే ఈ మాదిరిగా అయితే ఉంటుంది. బాగుందే, కలర్ నచ్చిందే మీకు కూడా. సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో ఈ ప్రైస్ వచ్చేసి ఈ చీర వచ్చేసి 3500 అండి. ఆ చీర రెడ్ కలర్ చీర వచ్చేసి 6500. సో 2 చీరలు కూడా చాలా బాగున్నాయి. వరలక్ష్మి పండుగ అయితే వచ్చాను కాబట్టి నేనైతే తెప్పించుకున్నానండి. కంచి నుంచి అయితే తెప్పించుకున్నాను మాకు తెలిసిన వాళ్ళు ఉంటే కదా. సో ఈ 2 చీరలు అయితే ఈ మాదిరిగా ఉన్నాయి. సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. అలాగే ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సో మీ చీరలు మీకు నచ్చినాయా లేదా అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో 2 కూడా మడతలు వేసి చూపించే చూడండి. సో చీరలు అయితే కన్నా 2 కూడా మడతలు వేసి పెట్టినాయి చూడండి. బాగుండే కదా చీరలు, మీకు కూడా నచ్చినాయా? సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. సో మన వీడియోస్ అయితే ఎక్కువ మంది చూసాను, ఎవరు లైక్ చేయటం లేదు. ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇంకొక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. బాయ్.